దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధముగా మరి ఇంతవరకు నడిపించినటువంటి భాషం గారికి వందనాలు. అలాగే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు సన్నిధికి చేరినటువంటి విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీ పక్కన వారికి కూడా వందనాలు చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథము మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఇక తెరవగానే జకరియా వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇర్మియా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మరి గడిచినటువంటి దినాల్లో 3 అధ్యాయాలు మరి దేవుని కృపను బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి మరి ధ్యానము చేయడము జరిగి ఉన్నది. ఈ యొక్క 4వ అధ్యాయాన్ని మరి దినాన్ని మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగములను మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ఇర్మియా గ్రంథం అంతా కూడా ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వానమే. మనమైతే ఆహ్వానాలు మనకి రిలేషన్, మనకి దగ్గర వాళ్ళకి, అలాగే మన యొక్క శ్రేయోభిలాషులకి, బంధువులకి, మన స్టేటస్లు సరిపోయేటువంటి వారికి, మన కులగోత్రాలకు చెందేటువంటి వారికి మనము ఇన్విటేషన్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాం. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలని, యూదా ప్రజలని, నశించిపోయేటువంటి వారు, పాపము చేత, దుర్మార్గత చేత, విగ్రహారాధన చేత నశించిపోతున్నటువంటి వారికి ఇన్విటేషన్ ఇది. తిరిగి రండి, నేను మిమ్మల్ని మళ్ళా వర్ధిల్లింపజేస్తా. మనస్సు మార్చుకోండి, మళ్ళా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మళ్ళా నేను మిమ్మల్ని కడతాను, మళ్ళా నేను మిమ్మల్ని నాటుతాను. మళ్ళా నేను తర్వాత భాగాల్లో మనం చూస్తాం, కుమ్మరి చేతిలో విడిపోయినటువంటి కుండ మళ్ళా ఎలాగో ఆయన సరి చేస్తాడు. ఒక కుమ్మరివాణిగా కూడా ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో తర్వాత మనకి దేవుని ప్రేమ ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క పిలుపు, ఆహ్వానము ఎన్నిసార్లు ఇంకా ఆ ప్రేమ అనేటువంటిది మారటం లేదు. ఆయన తన ప్రజల కొరకు ఎంతవరకైనా ఆయన దిగుతూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆనాడు ఇర్మియా ద్వారా హెచ్చరిస్తే ఈ దినాన్ని దేవుని వాక్యము ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈ యొక్క 4వ అధ్యాయంలో కూడా ఇజ్రాయేలు నా వైపు తిరుగు, ఇజ్రాయేలు నీవు నా యొద్దకే రావలను, ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వేరొక నామము కానీ, వేరొక ఆశ్రయమును కానీ, వేరొక మార్గములో కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము దేవుడు ఖచ్చితంగా అది ఆయన రూఢిపరుస్తూ ఉంటున్నాడు, ఖచ్చితంగా ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ
సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని అనుకుందరు, అందే అతిశయపడుదురు. ప్రేమటువంటి దేవుని బిడ్డగా నీవు దేవుని వైపు తిరగాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని అతిశయించేవాడు భూమి మీద నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుని అందే అతిశయించాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి ఎవరికైనా ఇర్మియా గ్రంథం బోర్ కొడతా ఉందా? బోర్ కొడుతుంది అనేటువంటి వారు చేతులెత్తండి. లేదు కదా? లేదు పాస్టర్ గారు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యము చాలా సంతోషకరంగా ఉందన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మయ్య, ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ప్రాముఖ్యంగా 3వ వచనాన్ని, అన్ని వచనాలు కూడా మరి ధ్యానం చేయడానికి చాలా సమయం అయిపోతుంది కాబట్టి 3వ వచనాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు చెప్పుచున్నాడు, సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూపొలమును దున్నుడి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అనేటువంటి విషయాన్ని, బీడు పొలము అనేటువంటిది సర్వసాధారణంగా విత్తనములు వేసేటువంటి నేల ఎలాగ ఉండాలంటే, ఎలా ఉండాలి? ఎలాగది? సారవంతమైనటువంటి నేల కాదు, అది గుల్లగా ఉండాల. అది గట్టిగా, అది రాయిలాగా ఉంటే అది పండదు. అది అందుకోసమనే రైతు చేసేటువంటి పని మొట్టమొదటిగా పొలాన్ని దున్నుతాడు. ఆ నేలనంతటినీ కూడా అది గుల్లగా చేస్తాడు, అంటే మొత్తం అంతటినీ కూడా దున్నుతూ ఉంటాడు అన్నమాట. మన పిల్లలకి చాలా మందికి ఈ వ్యవసాయం గురించి తెలియదు. వాళ్ళు పిలిచి అడగండి, నీకు అన్నం ఎలా వస్తుందా అని అడగండి, షాప్లో అమ్ముతున్నారు అంటాడు. అంతే, షాప్లో బస్తా కొనుక్కున్నాం కదమ్మా, అక్కడి నుంచి వస్తుంది అంటాడు తప్ప ఎలాగూ రైతు సేద్యపరుస్తున్నాడు అనేటువంటి ఆలోచన మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఈ దినాల్లో చాలా మందికి పిల్లలకి తెలియదు. అటువంటి వాక్యాలను కూడా సండే స్కూల్ పిల్లలకి చెప్పచ్చు. మీరు సొంతంగా టీచర్స్ ఆలోచన చేసి ఇలాంటి ప్రైవేట్ విషయాలను కూడా వారి మనసులో మీరు ఉంచాలి. తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం, ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా జనరల్ టాపిక్స్ కూడా సండే స్కూల్ పిల్లలకి తీసుకొని రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క రైతు ఈ విత్తనము వేసే ముందు చేసేటువంటి మొదటి పని ఏంటంటే ఆ పొలాన్ని శుభ్రంగా దున్నుతాడు. అక్కడ రాయబడి ఉన్నది, ఇదిగో బీడు పొలమును దున్నుడి. బీడు పొలమును దున్నకుండా ఏమండి పంట పండదు. అంటే రాతి నేల అనేటువంటిది ఉండడానికి వీల్లేదు, భూమి గట్టిగా ఉండడానికి వీల్లేదు, రాతి హృదయముతో ఉండడానికి వీల్లేదు. విత్తనము మొలకెత్తాలి అంటే, విత్తనము నాటబడి అది ఫలించాలంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ పొలము అనేటువంటి హృదయము దున్నబడాలా, అది మెత్తబడాలా. అనగా
చెప్పినటువంటి వాక్యాన్ని, దేవుని యొక్క మాటను, దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటకు నువ్వు విధేయుడవై దేవుని సన్నిధిలో ఒక తీర్మానము అనేటువంటిది నీవు చేసుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నేను అవివేకిని, నేను దుర్మార్గుడను, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని ఏ విధముగా అయితే దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడో అట్టి రీతిగా మనము హృదయాన్ని మనము దున్నుకోవాలి. చాలా మంది హృదయాలు దున్నబడవు. దేవుని యొక్క మాట ఎంత చెప్పినా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ మాటకి స్పందన ఉండదు. ఏమంటే స్పందన ఉండదు, ఓ తీర్మానం ఉండదు. ఈ వాక్యం నా గురించే చెప్పారు కదా, అవును నిజమే, నిజమే పాస్టర్ గారు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నారు ఉపవాస ప్రార్థనకి రమ్మని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని, ఇదిగో మనోహర పండుగకి రండి అని, ఇదిగో ఈ సంఘ ప్రార్థనా దినానికి రండి అని అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు వస్తే నీ పొలం దున్నబడింది, రాకపోతే నీ పొలం ఇంకా దున్నబడలా. విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు రైతు, కానీ దున్నబడినటువంటి నేల మీద మాత్రమే అవి ఫలిస్తాయి. స్పందన అనేటువంటిది చాలా అవసరము. నేను అనేక పర్యాలు చెప్తాను కదా, తీర్మానము లేకుండా ఆశీర్వాదం అనేటువంటిది లేదు. నీ హృదయాన్ని దున్నబడిందా? నీ హృదయము దున్నబడితేనే ఆశీర్వాదము సుమా. చాలా మంది క్షమించండి, నీ పాపము చేసినటువంటి వారిని క్షమించండి, లేదా నీ శత్రువులను క్షమించండి, నీ పొరుగు వారిని క్షమించండి అంటే ఆ శత్రుత్వం అలాగే ఉండిపోతా ఉన్నది. ఒకరి మీద ఒకరి శత్రుత్వం అలాగే ఉండిపోతా ఉన్నది. అన్నదమ్ముల మీద శత్రుత్వం అలాగే ఉండిపోతుంది, అక్కాచెల్లెల మీద శత్రుత్వం అలాగే ఉండిపోతుంది. క్షమాపణ అడగండి, క్షమాపణ అడగండి, లేదా క్షమించండి వారిని అని చెప్తున్నా సరే చాలా మందికి స్పందన లేదు. ఆ భూమి దున్నబడిందా, దున్నబడలేదా? దున్నబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో మీరు త్రాగొద్దు, త్రాగితే పాడైపోతారు, మీ జీవితాలు పాడైపోతాయి. ఇదిగో సిగరెట్ కాల్చొద్దు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో పాలిబాగులు కావద్దు, ఇదిగో దేవునికి ఏది అయిష్టమో అటువంటి పనులు చేయొద్దు, అటువంటి కార్యాలు చేయొద్దు, పాపపు క్రియలు చేయొద్దు, ఇదిగో పాపాన్ని చూడొద్దు, నీ సెల్ ఫోన్లో నువ్వు చూడొద్దు, నువ్వు వినొద్దు, ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, స్పందన లేకపోవడము దున్నబడినట్ట, దున్నబడలేనట్ట? దున్నబడిందా, దున్నబడలా. హృదయాలను మార్చుకోకుండా, అలాగనే అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, ఏమండి ఈ స్వస్థ బుద్ధి లేకపోవడం అనేటువంటిది, హృదయంలో ఉన్నటువంటి అదే మనస్తత్వముతో నీవు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నట్లయితే నీ హృదయం దున్నబడినట్ట, దున్నబడలేనట్ట? దున్నబడలేదు. దున్నబడకుండా ఆశీర్వాదము లేదండి. దేవా, విరిగినటువంటి మనస్సే నీకు ఇష్టమైనటువంటి. కఠిన హృదయాలతో ఉంటూ ఉంటారు చాలా మంది. ఎన్నిసార్లు దేవుని వాక్యము చెప్పినా, ఎన్నిసార్లు దేవుని వాక్యమును హెచ్చరించినా స్పందన లేకపోతే ఆ హృదయము దున్నబడని భూమితో సమానం అండి. దున్నబడని భూమితో అది సమానం. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు, సౌలు మహారాజుని దేవుడు గద్దించిన మాట వినల. తర్వాత ఆ ఫరో చక్రవర్తిని గద్దించిన మాట వినల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కఠినమైనటువంటి హృదయాలు, అవి దున్నబడనటువంటి హృదయాలు, దున్నబడని హృదయాలు. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును
దున్నండి. మొట్టమొదటిగా దున్నాలా. ప్రార్థనకు ముందు పశ్చాత్తాపం ఉండాలా. ఏ ప్రార్థన నువ్వు చేసినా ఆ ప్రార్థనకి ముందు పశ్చాత్తాపం ఉండాలా. విరిగి నలిగినటువంటి హృదయంతో నీవు ప్రార్థన చేయాలా. నీ నోటితో నీవు, నీ హృదయంతో నీవు ఒప్పుకోవాలి, దేవా నేను పాపిని తండ్రి, అయా తండ్రి నేను పాపిని తండ్రి, నేను దుర్మార్గుడిని ప్రభువా అని చెప్పి నీవు దున్నబడాలి. మొట్టమొదటిగా దున్నకుండా నీవు విత్తనములు చల్లకూడదు, దున్నకుండా పంటను నీవు ఆశించకూడదు, దున్నబడకుండా ఆ ఫలములను నీవు ఆశించకూడదు. మొట్టమొదటిగా దున్నబడాలా. అనగా మొట్టమొదటిగా నీవు పశ్చాత్తాపపడాలా. మొట్టమొదటిగా నీ పాపములు నీవు ఒప్పుకోవాలి, నీ అతిక్రమ క్రియలను ఒప్పుకోవాలి. నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావో దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. కప్పుకుంటూ నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వినడండి. దేవునికి దూరంగా ఉండి, దేవుని మాటలు నిర్లక్ష్యం పెట్టి, దేవుని క్రియలను అశ్రద్ధతో చేస్తూ, దేవుని సన్నిధికి అశ్రద్ధ వహిస్తూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనందరికీ తెలుసు గొప్ప ప్రవక్త అయినటువంటి యోనా గురించి తెలుసు. యోనాని దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీవు వెళ్ళి నినివే పట్టణస్తులకు సువార్త ప్రకటించు అంటే, ఇదిగో ఏ వారు ఎక్కాడట? తర్షీషు వారు ఎక్కారంట. తర్షీషు వాడు ఎక్కినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ తర్షీషు వాడు ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడ అడుగు భాగంలోనికి వెళ్ళిపోయాడు. వాడ అడుగు భాగంలోనికి వెళ్ళిపోయి అక్కడ గాఢ నిద్రలో ఉన్నాడు. గొరక పెట్టి పడుకుంటున్నాడు. అక్కడ పడుకుంటున్నాడు. పైన అంతా కూడా అల్లకల్లోలము ఏర్పడతా ఉంది. పైన అంతా కూడా ఏం ఏర్పడుతుంది? అల్లకల్లోలం ఏర్పడుతూ ఉంది. పైనంతా కూడా తుఫాను అనేటువంటిది వచ్చింది. అలలు ఎగసి పడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి గాలి వేస్తూ ఉన్నది. ఓడ అటు ఇటు కూడా ఊగిపోతా ఉన్నది. కారణం ఏంటి? మాట్లాడే కారణం ఏంటండి? యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. దేవుని సమయాన్ని దొంగిలించి దేవుని మందిరానికి రాకుండా ఇంటి దగ్గర పడుకుంటే ఏమొస్తుందట? తుఫాన్లు వస్తాయి, అలలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నీ అనుకున్నటువంటి పని ఏది సక్సెస్ కాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నావు. మొన్న మనోహర పండుగ అయింది. ఎంతమంది నిర్లక్ష్యముతో రాకుండా ఇంటి దగ్గర పడుకున్నారు. వచ్చే అవకాశం నీకు ఉంది, అయినా రాలేక, పర్మిషన్ పెట్టే అవకాశం ఉంది. నీ యజమానికి ప్రార్థన చేసుకుని అడుగు, అయ్యా ఇదిగో ప్రార్థనకి వెళ్తాను, నాకు ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి, నేను ముందు వెళ్ళిపోతానని నువ్వు అడిగితే దేవుడే హృదయాలను మారుస్తాడు. మన స్కిచ్ ఎలా ఉంటుందంటే, ఏం వెళ్తాంలే ముందే ఎగ్గొట్టేద్దాం అంటుంది కదా. ఏమంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని కొద్దిగా పక్కన పెడితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దరిదాపుల్లో ఉన్నటువంటి వారు సైతము కూడా నిర్లక్ష్య ధోరణి, దున్నబడట్లేదు. ఏమండి? దున్నబడితేనే కదా నీకు ఫలము, దున్నబడితేనే కదా నీకు ఫలితము. నువ్వు ఎక్కడో ఇంట్లో కూర్చుంటే, ఇంట్లో పడుకుంటే, చాలా మంది ఇంకా భయంకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? టీవీ మీద కూర్చుంటూ ఉన్నారు. నీ సంఘము ఇక్కడ కూర్చొని గొంతెత్తి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నువ్వు ఇంటి దగ్గర ఎక్కడ కూర్చున్నావు? టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నావు. ఎంత శాపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. భయం ఉందా? అలా సమస్యలు పోవాలా, బాధలు పోవాలా, ఇబ్బందులు పోవాలా, నా బీరువా అంతా నిండిపోవాలా, పైనుంచి వచ్చి పడిపోవాలా, గల్లా పెట్టులో గలగల ఆడేయాలా? ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదాలు? దున్నబడిందా నీ హృదయం? నిర్లక్ష్యంతో బీడు భూమిగా ఉండిపోతూ ఉంటే, ఆ ముందు అధ్యాయంలో మనం చూసాము, దేవుని కట్టు తిరగకపోవడం వల్ల కరువు వచ్చింది, వానలు కురవలేదు, కడవరి వర్షము కురవలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎక్కడి నుంచి వస్తుంది నీ ఆశీర్వాదము? దేవుని మీద నెపములు వేయడానికి వీల్లేదు. అన్ని కూడా దేవుని మీద నెపాలు వేసేసి దేవుని మీద మనము అలగడము, ఏదో అలవాటుగా చేసేయడము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా,
ఇది దేవునికి ఇష్టమైనటువంటి కాలం. మొట్టమొదటిగా నీ బీడు భూమిని దున్ను, దాన్ని దున్నడం నేర్చుకో, అప్పుడు దేవుడు ఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇక ముందు రాయబడి ఉంది, మొల్ల పొదలలో విత్తనములు చల్లక. యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కని ఉపమానం చెప్తారు కదా. విత్తువాడు విత్తనములు చల్లుకుంటూ వెళుతూ ఉన్నాడంట. ఒకటి, త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోయాయి. 2, రాతి నెలలో పడ్డాయి, నీళ్లు లేనందున కొంతకాలం ఎదిగి అవి ఎండిపోయాయి. 3, ముళ్ళ పొదల్లో పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు మొలిచాయి, కానీ పైన ముళ్ళ పొదలు వాటిని అణిచి వేస్తాయి. 4, మంచి నేలలు పడ్డాయి, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. అది మీరు కూడా మంచి ప్రసంగికులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. వాక్యం హృదయంలో ఉన్నోళ్ళు టక టక టకమని చెప్పారు, లేనోళ్ళు అలా చూస్తున్నారు అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును, ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు అవి పైకి లేవలేదు. చాలా మంది జీవితాల్లో ముళ్ళు ఉన్నాయి, చాలా మంది జీవితాల్లో ముళ్ళు ఉన్నాయి. ఏంట ముళ్ళు? అసూయ. ఏంట ముళ్ళు? ఈర్ష్య. ఏంట ముళ్ళు? పగ. ఏంట ముళ్ళు? వడ్డీ వ్యాపారాలు. ఏంట ముళ్ళు? తప్పుడు వ్యాపారాలు. ఈ ముళ్ళు ఉన్నంత కాలము కూడా నీ జీవితంలో ఆశీర్వాదం అనేటువంటిది ఉండదు. మీరు ముళ్ళ పొదల్లో వేయకండి. ఎదుటోళ్ళని చూసి ఏమండి, అటువంటి రాసుకుంటాడు కదా, నన్ను చూసి ఏడవకురా, అప్పు చేసి కొన్నాను, ఇలా కొటేషన్ ఉంటాయి కదా. అలాగా ఒకరిని చూసి ఏడ్చే పద్ధతిని మానుకోండి, ఒకరిని చూసి ఓరవలేని తనాన్ని మానుకోండి. అది ఏ బుద్ధట? ఏ బుద్ధట? అది జబ్బు బుద్ధి. అది పౌలు గారు అన్నారా మాట, మీరు స్వస్థ బుద్ధి గలవారై. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. కొంతమందికి ఏ బుద్ధి అట? జబ్బు బుద్ధి. వానవలేని తనాన్ని వద్దు, అసూయ వద్దు, ఈర్ష్య వద్దు. దేవుడు ఎవరిని హెచ్చించాలో నువ్వు ఆయనకి చెప్పవసరం లేదు, ఆయన వారిని హెచ్చిస్తాడు. నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన న్యాయాధిపతి. నువ్వు ఆయన సన్నిధిని ఆసక్తితో కనిపెట్టినప్పుడు అంటున్నాడు, ముళ్ళ పొదల్లో వేయకండి. మీ వాక్యాన్ని మీరు వింటున్నారు, శ్రద్ధతో వింటున్నారు, కానీ ఏముందంట మరో పక్కన ముళ్ళున్నాయి. ఆ ముళ్ళు వల్ల మీరు ఎదగట్లేదు, ఆ ముళ్ళు వల్ల మీరు ఆశీర్వదించబడటం లేదు, ఆ ముళ్ళు వల్ల దేవుడు ఇవ్వాలనుకునేటువంటి దేవుడు ఇవ్వటం లేదు. ఆ ముళ్ళ నేలను కాదు, మీరు మీ బీడు భూములను దున్నండి. దున్నిన తర్వాత అప్పుడు విత్తనాలు చల్లండి అంటున్నాడు ఆయన. దున్నకుండా నువ్వు విత్తనాలు చల్లడానికి వీల్లేదు. నీ స్వభావాన్ని మార్చుకొని, నీ ప్రాచీన స్వభావాన్ని మార్చుకొని పశ్చాత్తాపముతో నీవు దేవుణ్ణి వెతికినట్లయితే, వాగ్దానాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఏమిటువంటి దేవుని బిడ్డరా, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా దేవుడు నిన్ను నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తర్వాత 4వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము ఆ యొక్క ఆ కిందనంతా కూడా మనము చదివినట్లయితే, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత రాకుండగానే మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసినటువంటి ఆ గొప్ప నాశనం రాబోతా ఉంది, కీడు రాబోతా ఉంది, మీరు సిద్ధపడండి అనేటువంటి హెచ్చరికలే మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. ఇదిగో 6వ వచనం చదివితే, ఇదిగో సీయోను ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నట్లు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేనే ఉత్తర దిక్కున కీడుని రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. నాశనం రాబోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృప వచ్చేసిందని సంబరపడడానికి వీల్లేదు. ఆయన కూడా ఉపమానం చెప్తా ఉన్నాడు. గోధుమలు గురుగులు, గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు కూడా
ఎదుగుతూ ఉన్నాయి. ఒకానొక దినము రాబోతూ ఉంది. ఇదిగో కోత కాలం వచ్చినప్పుడు గోధుమలను గురుగులను వేరుపరచి గోధుమలను పట్టలో చేర్చి గురుగులను అగ్ని చేత కాల్చివేయుడు అని. కాబట్టి ప్రభు నీకు తరుణం ఇస్తూ ఉంటున్నాడు, ప్రభు నీకు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. నీవు ప్రభు వైపు తిరగాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఆ కిందను కూడా మనం చదివినట్లయితే ఇదిగో పొదలో నుండి సింహము బయలుదేరుస్తున్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేతకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు, పట్టణములు పాడే నిర్జనముగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొదలో సింహం ఉన్నది, ఇదిగో వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఏమండి, చాలా పేర్లు పెడతాం మనం అపవాదికి కదా. ఈ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఏం పేరట? ఇంకో పేరు ఏదో అంటున్నారు మీరు. ఆ పేరు కాదు, వినాశకుడు. వినాశకుడు వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశము నాశనము చేయటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. ఏమండి, సింహము బయలుదేరి ఉన్నది. సింహము ఎప్పుడు కూడా ఏమండి కబలించడానికి, సాతానికి సాదృశ్యముగా వాక్యం చెప్తా ఉంది కదా, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగులాడుచు ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సింహం ఉన్నదంట. ఆ సింహము ఒక చెట్టు కింద రోజు కూడా తన వేటని తెచ్చుకొని, వేట అంటే వేటాడినటువంటి ఏ జంతువునో తెచ్చుకొని, అది చల్లగా ఉంటది కాబట్టి ఆ చెట్టు కింద కూర్చొని తింటా ఉందంట. ఆ చెట్టు మీద ఒక కొంగ ఉన్నదంట. ఎవరు పనాలు చేసుకుంటున్నారు. కొంగ పని కొంగ చేసుకుంటుంది, పులి పని పులి చేసుకోవాలి, సింహం పని సింహం చేసుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్ల రోజు వేట తెచ్చుకోవడం, తినడం, అదేమైనా ఒకవేళ మిగిల్చి వెళ్ళిపోతే ఈ పైనుంచి కిందకి కొంగ దిగి తినేయడం, వెళ్ళిపోవడం. సరే, ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు ఈ సింహం వేట తెచ్చుకొని తినేసిన తర్వాత నోరు ముయ్యటం లేదంట. అది పడుకుంది కానీ నోరు తెరుచుకొని పడుకుందంట. పడుకొని చాలా బాధలు పడుతూ ఉందంట. అటు ఇటు తిరుగుతూ ఉందంట. ఏంటి అంటే ఆ కిందకి మెల్లిగా ఏంటిది ఇలాగా అటు ఇటు తిరుగుతూ ఉంది, ఏంటి దీని పరిస్థితి ఏంటంటే పైన ఉన్నటువంటి కొంగ జాగ్రత్తగా కిందకి దిగిందంట. పైనుంచి కొంగ కిందకి జాగ్రత్తగా దిగిందంట. రాజా రాజా, మరి సింహం అడవికి రాజు కదా, రాజా రాజా ఏంటి మీరు నోరు తెరుచుకొని పడుకున్నారు, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఆ బుర్ర ఏమో ఇలాగ తిప్పుతూ చాలా అవస్థలు పడుతూ ఉన్నారు, ఏమైంది అంటే, ఇదిగో నా నోట్లో చిన్న దుమ్ము గుచ్చుకుంది పళ్ళ మధ్యలో, దాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలియటం లేదు, అది కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పేసి సింహంతో చెప్పింది. సింహం కొంగతో చెప్పిందంట. చెప్పిన తర్వాత సరే దానికి ఎందుకు నీవు అంత బాధపడతావు, కొంగ నా ముక్కు చాలా పొడుగ్గా ఉంది కదా, నా ముక్కు చాలా పొడుగ్గా ఉంది కాబట్టి నేను నా ముక్కుతో నీ పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆ దుమ్ము నేను తీసేస్తానులే అని చెప్పేసి ఆ ముక్కు పెట్టి ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆ దుమ్మును తీసేసిందంట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకున్నారు ఇద్దరు కూడా. ఇలాగ కాలం గడుస్తూ ఉంది. ఆ సింహం రావడం, ఆ వేట తెచ్చుకోవడం, తినడం, దాని పళ్ళ మధ్యలో ఏమైనా మాంసం ఇరుక్కుంటే ఈ కొంగ కిందకి వెళ్ళడం, ఆ పళ్ళ మధ్యలో మాంసాన్ని దీని ముక్కుతో పొడిచి తీయడం, ఇలా చేస్తూ ఉందంట.
ఓ బాగుంది పరిస్థితి. ఒకరోజు సింహానికి ఎక్కడ తిరిగినా సరే వేట దొరకలా, ఎక్కడ కూడా వేట దొరకలా. చాలా ఆకలితో ఉంది. అలాగే చెట్టు కిందకి వచ్చేసింది. తినలేదు ఏమి ఆ రోజు, ఉపవాసం. ఏమండి, ఏమీ తినలేదు. అక్కడికి వచ్చింది. ఇక ఆలోచించింది. ఆకలికి తట్టుకోలేక పళ్ళ మధ్యలో మాంసం ఇరుక్కున్నట్టుగా నటించింది. నటించగానే చెట్టు మీద దిగిపోయారు. ఎవరు దిగిపోయారు? ఎవరు దిగారండి? రవికుమార్ గారు. కొంగ దిగిపోయింది. బాగా పెట్టినారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంగ జాగ్రత్తగా దిగింది. ఏమి రాజా బాధపడుతున్నారు? మామూలుగా తెలుసు కదా నీకు, నోట్లో మాంసం ఇరుక్కుంది పళ్ళ మధ్యలో. అంటే ఈ కొంగ ఏం చేసింది? బొర్ర నోట్లో పెట్టింది. ఏం జరిగింది? ఏం జరిగింది? మొత్తం దాన్ని మింగేసింది. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, వినాశకుడు కూడా అంతే. వినాశకులతో సహవాసం చేసినా అంతే. మొదట నీకు సంతోషము, ఆనందము, ఆ స్నేహం చాలా గొప్పగా అనిపించవచ్చు అండి. మొన్న ఫ్రెండ్షిప్ డే కూడా జరిగింది కదా. చాలా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళ నీకు అనిపించవచ్చు. చెడు మార్గము వాక్యం చెప్తుంది, అది ఇరుకైనటువంటి మార్గం అంట, విశాలమైనటువంటి మార్గం అంట. అది చాలా సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఒకానొక దినాన్న నిన్ను అది కబలించి వేస్తుంది. అది నిన్ను నాశనంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెప్పును. నీకు సంతోషం అనిపించవచ్చు, ఎంజాయ్. అబ్బా ఎంత సంతోషంగా ఉందిరా ఈరోజు, ఈ ఆటలు, ఈ పాటలు, ఈ తాగుడు, ఈ జోగము, ఈ వ్యభిచారము, ఈ అశ్లీలమైనటువంటి వాటిని చూడడము, అబ్బా మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్తేజంగా ఉంది నీకు అనుకోవచ్చు. కానీ ఒకానొక దినము రాబోతూ ఉంది, వినాశకుడు నేను ఖచ్చితంగా కబలించి వేస్తాడు. అయ్యో, ఈ అక్రమ సంబంధం అనేటువంటిది, వేరే వారితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం అనేటువంటిది ఎంత బాగుందని నువ్వు అనుకుంటావు. కానీ ఏమైనటువంటి దేవుని బిడ్డరా, అదే జీవితము నిన్ను నాశనంలో తీసుకుని వెళ్ళిపోతుంది. జీవితాంతము కూడా నువ్వు జైల్లో చీకటి కొట్లో ఉండిపోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కారణాలకు ప్రాముఖ్యం అవుతుంది. లేనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఇదిగో వినాశకుడు సింహము, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఇదిగో వాడి పని ఏంటో తెలుసా? నాశనము చేయడమే వాడి యొక్క పని. నాశనము చేయడమే వాడి యొక్క పని. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చాలా మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యో ప్రభువా వారికి రక్షణ దయచేయండి అని. అవును, ఖచ్చితంగా దేవుడు అటువంటి తల్లుల యొక్క ప్రార్థన దేవుడు వినును గాక, దేవుడు జవాబు దయచేయను గాక. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, వారి మీద మనం లేనిపోయినటువంటి కుండెలు లేకపోతే లేనిపోయినటువంటి అభాండాలు వేయడం కాదు, కానీ చేతనైతే వారి గురించి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో నా సహోదరి ఆ బిడ్డల కొరకు ఎంతగా ప్రార్థన చేస్తుంది నాయన, అయ్యా నీవు కూడా తండ్రి నాయన సహాయం దయచేయండి, అయ్యా మీరు కృప చూపించండి అని చెప్పి నీవు చేతనైతే ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ సింహము, పొదలో ఉన్నటువంటి సింహము, వాడు వినాశకుడు, వాడు నాశనం చేయడానికి పరిగెడుతూ ఉన్నాడు. నాశనం చేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు నాశనం అయిపోతే నాకేట్లే. మనం చెప్పాను కదా, ఎక్కడో యుద్ధం వస్తే నాకేట్లే కదా, ఎక్కడో యుద్ధం వస్తే నాకే.
ఇందులో మనం చెప్పుకున్నటువంటి ప్రవక్త అయినటువంటి యోనా కూడా ఆ భయంకరమైనటువంటి నినివే పట్టణం మీద ఆ అగ్నివర్షం కురిపిస్తానని దేవుడు చెప్పినప్పుడు సువార్త ప్రకటించాడు, అన్ని చేశాడు. కానీ యోనా ఏం చేశాడు? సొరసెట్టు వేసుకొని కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఏం జరగబోతా ఉంది, అబ్బా సుధమ్మ గుమ్మర సిచ్యువేషన్ మరొకసారి ఎదురవబోతా ఉంది. అప్పుడు నేను లేను, ఇప్పుడు చూద్దాం అనుకున్నట్టు కదా. అప్పుడు లేను, ఇప్పుడు చూద్దాం అనుకున్నట్టు సొరసెట్టు వేసుకుని ఆ నీళ్ళలో కూర్చున్నాడంట. మనం కూడా చాలా మంది పక్కోడు ఏమైపోతే నాకే, నా దేశం ఏమైపోతే నాకే, ఎవడు పాడైపోతే నాకే, నశించిపోతే నాకేమని చెప్పేసి నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారము లేకుండా బతుకుతున్నటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. కానీ ఇర్మియా అలా కాదు. ఇర్మియా అలా కాదు. నశించిపోయేటువంటి ప్రజలను చూసి విలపిస్తూ ఉంటున్నాడు, ఏడుస్తూ ఉంటున్నాడు, ఓరకనే ఉండలేకపోతా ఉంటున్నాడు. చూడండి 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుంటే, 19వ, నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో, నా కడుపు నా కడుపు అంటే అర్థమేంటి? ఇర్మియా కడుపు చూసుకున్నాడని కాదు. నా కడుపు నా కడుపు అంటే కడుపు తరుక్కుపోతా ఉందన్నమాట. ఒక్కొక్కసారి అంటాం కదా, నా కడుపు తరుక్కుపోతా ఉందండి. ఆ వేదన చూసి, ఆ రోదన చూసి, వారి యొక్క విషయాలు విని నా కడుపు తరుక్కుపోతుంది అంటూ ఉంటాం కదా. అలా ఇర్మియా అంటున్నాడు, వారి మీదకి రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను చూసి, ఆ వినాశాన్ని చూసి, వారు నాశనం అయిపోతున్నారనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని చూసి, అయ్యా నా కడుపు తరుక్కుపోతుంది. ఇదిగో నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కట్టుకొనిస్తున్నది, తాళలేను. బాకానాలు వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ, నా గుండె నరములు ఏమండి, నా ప్రాణము, నా గుండె కొట్టుకొనుచున్నది. వాళ్ళు చూసంట ఇర్మియా తాళలేకపోతా ఉన్నాడు. తాళలేకపోవడం అంటే అర్థం ఏంటంటే మౌనముగా ఉండలేకపోతున్నాడు, మౌనముగా ఉండలేకపోతున్నాడు, తాళలేకపోతూ ఉన్నాడు. లోపల నుంచి ఎంతో వేదన, కడుపు తరుక్కుపోతా ఉంది. అటువంటి తత్వం నీకుందా? ఏమండి, పొరుగు వాళ్ళు పాడైపోతూ ఉంటే, దేశంలో విగ్రహారాధన జరుగుతూ ఉంటే, దేవతారాధన జరుగుతూ ఉంటే, ఏమైనటువంటి దేవుని బిడ్డరా, మన జ్ఞానాపురం వైపు వెళ్తున్నప్పుడు అక్కడ మీ అందరికి తెలుసు కదా, అక్కడ భయంకరంగా విజృంభించిపోతా ఉంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఇక్కడ వీళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలండి సంఘంలో. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది ఏదైనా స్పందన ఉందా? కనీసం వారి గురించి ఈ ప్రజలను రక్షించండి ప్రభువా. ఇర్మియా అందుకే విలపించేటువంటి ప్రవక్త అయిపోయాడు, రోదన ధ్వని చేసేటువంటి ప్రవక్త అయిపోయాడు. మొన్న మనోహర పండుగలో కూడా అనేకమైనటువంటి ప్రపంచంలో నశించిపోయేటువంటి వారి గురించి, దేశంలో నశించిపోయేటువంటి వారి గురించి, విగ్రహారాధన గురించి, అనేకమైనటువంటి అంశాల గురించి ప్రార్థన చేస్తాం. కేవలం ఏదో నెలకొకసారి మనం ప్రార్థన చేసి ముగించడం కాదు, కానీ ఇదిగో నశించిపోయేటువంటి ఆత్మల పట్ల ఏమండి నీవు విలపించేటువంటి ఒక విశ్వాసిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ సువార్త ప్రకటించేటువంటి వాడిగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు నీవు సువార్త ప్రకటించాలి తెలుసా? మొట్టమొదటిగా నీ బీడు భూమి ఏమవ్వాల? దున్నబడాల. నీవు దున్నబడకుండా విత్తనాలు జల్లితే నో యూస్, ప్రయోజనం ఉండదు.
సువార్త ప్రకటించేటువంటి వారు ముందు వారు సువార్తికులుగా మారాలా. వారు యేసయ్య నామాన్ని ధరించుకుని యేసయ్యను పోలి నడిచినటువంటి వారుగా వారు మారాలా. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. నశించిపోయేటువంటి ఆత్మల పట్ల మనము భారము కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎంతసేపు నీ గురించి, నీ ఇల్లు గురించి, నీ బిడ్డల గురించి, నీ సంసారం గురించి ప్రార్థన మాత్రమే చేస్తున్నావేమో. ఇర్మియా అంటున్నాడు, నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనిపోతుందంట. అది పవర్ స్పీడ్ అయిపోతా ఉంది. దంటలు కొట్టేసుకోండి. ఏంటి అయింది బాబు, ఎంత నాశనం వచ్చేస్తుందా, ఎంత భయంకరమైన ఉగ్రత, దేవుని ప్రణాళిక ఎంత కఠినంగా ఉందా అని చెప్పి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇర్మియా ఎంతో విలపిస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఉగ్రత రాకముందే మనం నేర్చుకున్న మొట్టమొదటిగా ముళ్ళ పొదలో విత్తనాలు జల్లకండి, మీ బీడు భూమిని దున్నండి అని చెప్పుకొస్తూ వస్తున్నాడు. రెండవదిగా ఇదిగో జాగ్రత్త, పొదలో సింహం ఉంది, వినాశకుడు రెడీగా ఉన్నాడు, మిమ్మల్ని నాశనము చేయడానికి తీసుకొని వెళ్తున్నాడు, మిమ్మల్ని నాశనము చేయడమే వాడి యొక్క పని. పెద్దలు అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏంటి అంటారు. అట్లాగా దేవుడు నీకు తరుణాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిగా నీ భూమిని, నీ హృదయాన్ని దున్నుకోమంటున్నాడు, నీ హృదయాన్ని పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగమంటున్నాడు. రెండవదిగా లేదంటే వినాశకుడు రాబోతున్నాడని హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా ప్రార్థన చేయమంటున్నాడు ఇర్మియా వలె. నాలుగవదిగా నువ్వు ఇంకనూ అదే నిర్లక్ష్యముతో ఉంటే దేవుని పనుల పట్ల, దేవుని సన్నిధి పట్ల, ఏమండి సంఘానికి మట్టుకే కాదు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలా, చంద్రకండి లేచి ప్రార్థన చేయాలా, వాక్యము చదవాలా, వాక్యం ధ్యానం చేయాలా. నీ ఇంట్లో ప్రార్థన శక్తి నీకు ఉన్నట్లయితే ప్రతి విధమైనటువంటి పొదలో పొంచి ఉన్నటువంటి సింహం యొక్క నోట నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఇందాల పాటలు పాడారు కదా పిల్లలు, వేటగా నీ ఊరిలో నుండి ఎప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు? నీ ఇంట్లో ప్రార్థనా శక్తి ఉన్నప్పుడు. హల్లెలూయా. లేదంటే నీ భూమి నీ భూమి దున్నబడలేదు, ఇంకా ముళ్ళు ఉన్నాయి నీ హృదయంలో, ఇంకా నీవు అదే జీవితము, అదే ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఇదిగో చూడండి 30-31 వచనము, 30-31 వచనం. దోచుకొనబడిన దానా నీవేమి చేదువు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దలుగా చేసుకొనిచున్నావే, నిన్ను నువ్వు అలంకరించుకున్నట్ట వ్యర్థమే, నీ వితకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణమును. దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారిని గర్జిస్తూ ఉంటున్నాడు. ఏమంటాడంటే, ఇదిగో నీవు భూషణాలు పెట్టుకున్నావు, నీవు ఆభరణాలు పెట్టుకున్నావు, నీ కళ్ళకేమో కాటుకు పెట్టుకున్నావు, ఎలా తయారవుతా ఉన్నావంటే ఇదిగో చాలా అందంగా తయారవుతూ ఉన్నావు, నేను చూస్తే మట్టుకు చాలా అందంగా కనబడుతూ ఉన్నావు. కానీ ఏమైనటువంటి దేవుని పిల్లరా, ఇదిగో వారే నీ ప్రాణము జీవించుతున్నారు. దేవుడు కోరుకునేటువంటి బాహ్య రూపము కాదండి, అంతర్య రూపాన్ని ఆయన కోరుకుంటున్నాడు. వేషధారణ కాదు. నువ్వు పైకి అనుకుంటున్నావు ఏదో సాధించావని, కానీ లోపల మేడి పండు చూడ మేలుమై ఉండు, పొట్ట వైపు చూడ, నీ లోపలంతా కల్మషమే, పాపమే, దుర్మార్గతే, ఏమండి కామవాంఛలే, ఏమండి అయ్యే ఆ భయంకరమైనటువంటి ఆలోచనలే. ఇవి కాదు దేవుని కోరుకునేటువంటిది, హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీవు వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగకపోతే, చూడండి 30-31 వచనము, ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు పోయినట్లు
తొలికాలపు కనుసు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె నాకు శ్రమ నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోచుచు చేతులు ఆర్చుచు కేకలు వేయుట నాకు కనబడుచున్నది. తినటువంటి ఏం బిడ్డరా, ఒకానొక దినము రాబోతూ ఉంది. ప్రభు యొక్క తరుణాన్ని సద్వినియోగం పరచుకోకపోతే ప్రసవ వేదన పడేటువంటి ఆ స్త్రీ ఏ విధముగా రోధిస్తుందో అలాగే మొదటి కాన్పు పొందేటువంటి ఆ స్త్రీ ఇంకా ఎక్కువగా కేకలు వేస్తూ ఉంటది. మొదటి కాన్పులో ఆ స్త్రీ ఏ విధముగా కేకలు వేస్తూ ఉంటుందో, ఆ కేకలు వేసి ఏడుస్తున్నప్పుడు ఎగరొస్తుందంట. అంటే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటది. ఊపిరి బిగబెట్టి ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఆమె ఎంతగా రోధిస్తుందో అంతగా రోధించి చేతులు చాపుతామంట. అయ్యో నాకు సహాయం దయచేయండి. ఇవన్నిటిని కూడా మార్చి యేసయ్య చక్కగా ఉపమాన రీతిలో చెప్పాడు. ఆ ధనవంతుడు ఆ యొక్క లాజరు కదా, ధనవంతుడు అగ్నిలోకి వెళ్ళిపోయి కాలిపోతూ ఉన్నాడు అంట. కాలిపోతూ అక్కడ అగ్ని ఆరణ పురుగు చావుదు కదా, చావు రాదు. కాలిపోయి చచ్చిపోదామన్నా చావు రాదు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట, అయ్యా అబ్రహామా ఏమండి ఆ లాజరు యొక్క చిటుకు నీటిలో ముంచి ఒక డ్రాప్ వేయమంటున్నాడంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ, తొలి కాన్పు పొందడానికి వేదన పడేటువంటి స్త్రీ ఏ విధముగా ఎగరోడ్చి ఆమె ఏడుస్తూ ఉందో, ఏ విధముగా ఆమె నాకు ఏదో సహాయం చేయండి అని ఏ విధంగా చేతులు జాచి అర్జిస్తుందో అలాగ అర్జించేటువంటి రోజు రాబోతా ఉంది. అలాగొచ్చింది అనుకోండి, ప్రేమమైన దేవుని బిడ్డరా, అన్నీ అయిపోయిన తర్వాత నీవు ఎగరోడ్చి ఏడిస్తే ఏమి ప్రయోజనమో దేవుడు కరుణిస్తూ ఉంటున్నాడు. ఒక కప్ప ఉందంట, ఆ కప్ప అనుకోకుండా ఓ పాత్రలో పడిపోయిందంట. అది చూసుకోలేదా యజమాని. తెచ్చి ఏం చేశాడంట, పొయ్యి మీద పెట్టాడంట. పొయ్యి మీద పెట్టి కింద పొయ్యి అంటించాడంట. నీళ్లు మెల్లిగా మరుగుతా ఉన్నాయి. అది ఈదగలదు కదా కప్ప. అది ఈదుకుంటూ పైకి వచ్చి గెంతేసేటువంటి అవకాశము ఉంది. మెల్లిగా నీళ్లు వేయలేదు. ఏం మామూలే అని చల్లగా ఉన్న వైపు వెళ్ళి దాక్కుందంట. ఇంకొద్ది వేడెక్కుతూ ఉంటే ఇంకొక వైపు వెళ్ళి దాక్కుందంట. మెల్లిగా గోరువెచ్చగా అవుతా ఉన్నాయి. పర్వాలేదు అని ఆ పక్క వెళ్తుందంట, ఈ పక్క వెళ్తుందంట. ఏమండి, ఇక నీళ్లు వేడెక్కే ఎగురుదాం అనుకుంటుంది, కానీ తనలో శక్తి లేదు, బలము లేదు. ఇక ఆ వేడి విపరీతం అయిపోయింది. ఏమైపోయింది, ఇక కప్ప నెలలో పడి చచ్చిపోయింది. ఏమంటే దేవుని బిడ్డగా, దేవుని వాక్యము వినబడుతున్నప్పుడే, దేవుని వాక్యము హెచ్చరిస్తుంటున్నప్పుడే నువ్వు సరి చేసుకోవాలి. నీవు ప్రభుకి దగ్గరగా రావాలి. క్రైస్తవుడినే అన్నంత మాత్రాన ఏమండి, నువ్వు క్రైస్తవుడివే కానీ నీకేమొచ్చు? ఏమండి, క్రైస్తవుడివే కనీసం వాక్యము రాదు. ఒక పాట పూర్తిగా చూడకుండా పాడలేవు. ప్రార్థన 10 నిమిషాలు నువ్వు చేయలేవు. ఏమంటే విశ్వాస జీవితం ఎలాగుంది? విశ్వాసంలో నువ్వు పరిపక్వత చెందావా? బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ప్రభువు సమీపంలోనికి రావాలి. క్రైస్తవులమే మంచిది. దేవుడు అందరికీ లేనటువంటి గొప్ప పిలుపుని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ, విమోచన, కృప అనుగ్రహించాడు. కానీ ఇంత గొప్ప రక్షణను నీవు కాపాడుకుంటున్నావా? ప్రభువుకు దగ్గరగా ఉంటున్నావా? ఇంకా నీలో హేయమైనటువంటి క్రియలు, హేయమైనటువంటి కార్యాలు ఇంకా నీ హృదయంలో ఉంటున్నాయేమో, నీ జీవితంలో ఉంటున్నాయేమో ప్రశ్న చేసుకుందాం. మన భూమిని దున్నుకుందాం.
వాక్యం అనేటువంటి నాగలి చేత మన భూమిని నింపుకుందాం, దున్నుకుందాం. పశ్చాత్తాపడ. అవును ప్రభువా, నిజమే, నేను క్రైస్తవుడిగానే ఉంటున్నాను కానీ చేయకూడనటువంటి పాపాలు చేస్తున్నాను, చేయకూడనటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. నువ్వు పశ్చాత్తాప పడగలిగితే ఇదిగో దేవుడు కంచుటకును నాటుటకును ఆయన సమర్థుడు. హల్లెలూయా. లేచిన పెడదాం, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. అవును ప్రభువా, నా హృదయం ఇంకా బీడు భూములుగానే ఉంటున్నది అయ్యా. నా హృదయంలో ఇంకా ముళ్ళు ఉంటూ ఉన్నాయి అయ్యా తండ్రి. ఆ ముళ్ళను ప్రభు నేను తీసివేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి. నాయన ప్రభా, మీరే కృప చూపించండి నాయన. ఇదిగో నా బీడు భూమి తండ్రి ఇంకా దున్నబడలేదు తండ్రి అయ్యా. పొలము మట్టుకు కనబడుతుంది కానీ పొలము దున్నబడలేదు. పొలంలో పశ్చాత్తాపము లేదు, తీర్మానములు లేదు, ఒప్పుకోలు లేదు. నేను పాపిని అనేటువంటి మాట నా నోట్లో నుంచి ఎంతవరకు రాలేదు నాయన అయ్యా. ఇతరుల పాపములు నేను చూపిస్తున్నాను కానీ నా పాపములు నేను ఒప్పుకోవటం లేదు. నా వేషధారణ జీవితాన్ని నేను ఒప్పుకోవటం లేదు. పైకి అలంకరణగా కనబడుతూ ఉన్నాను, పైకి తండ్రితో అందంగా తయారవుతూ ఉన్నాను, ముస్తాబవుతున్నాను కానీ హృదయం అంతా తండ్రి భయంకరంగా ఉన్నది నాయన అయ్యా. నేను దున్నబడలేదు అయ్యా. నన్ను దున్నండి నాయన. సహాయము దయచేయండి అయ్యా. నీ కృప చూపించండి దేవా, నీ దయ చూపించండి తండ్రి నాయన. ఇదిగో భయంకరమైనటువంటి రోజు రాబోతా ఉన్నది నాయన అయ్యా. ఆ రోజు వచ్చే లోపల ప్రభా అయ్యా, ఇదిగో ఇప్పుడే అయ్యా తండ్రి నాయన నీ వైపు నేను తిరగడానికి సహాయము దయచేయండి దేవా అని ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం, దుర్వినియోగం చేసుకోవద్దు దేవా. నా హృదయంలో ముళ్ళు ఏమైనా ఉన్నాయేమో తండ్రి ఆ ముళ్ళను ప్రభు తీసివేసుకోవడానికి సహాయము దయచేయండి అయ్యా. కోపం అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో అయ్యా తండ్రి నాయన. అన్యాయం అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో, తప్పుడు వ్యాపారం అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో, అసూయ అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో, వారవలైనటువంటి తనమైనటువంటి ముళ్ళు ఉన్నదేమో అయ్యా. తన బద్ధకం అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో అయ్యా. నిద్ర అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో, సోమరితమైనటువంటి ముళ్ళు ఉన్నదేమో, అజ్ఞానం అనేటువంటి ముళ్ళు ఉన్నదేమో ప్రభా నాయన. తండ్రి నీ చెంతగా వస్తూ ఉంటున్నాను దేవా అయ్యా తండ్రి నాయన. నాకు విడుదల దయచేయండి, నాకు విడుదల దయచేయండి దేవా అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారే ప్రార్థన చేద్దాం దేవా. నీ కృపను బట్టి నాయన అయ్యా తండ్రి నాయన నన్ను నడిపించండి. ప్రార్థన చేద్దాం, వాటినే ఉండొద్దు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదీని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదీని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా,
నీ వాక్య దీపమును నాలో వెలిగింప చేయునాయా. నీ వాక్య దీపమును నాలో వెలిగింప చేయునాయా. Hallelujah, hallelujah, hallelujah. వందనాలు స్తోత్రాలు అయా తండ్రి. గుండ్ల పొదల వంటి జీవితం మాకున్నదేమో తండ్రి. ఏ ముళ్ళు అయితే మమ్మల్ని అణచివేస్తూ ఉన్నాయో, ఏ ముళ్ళలో మీరు విత్తనాలు వేయొద్దు అంటున్నాడు ప్రభా. అవును తండ్రి, విత్తనాలు తండ్రి మంచి నేలలో వేయాలా, దున్నబడినటువంటి నేలలో వేయాలి తండ్రి. అట్టి రీతిగా మా హృదయాలు మేము దున్నుకొనుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయన అయా తండ్రి, విరిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి నాయన ప్రభా. అటువంటి హృదయములతో ప్రభా నాయన మేము వాక్యమును స్వీకరించడానికి సహాయం దయచేయండి. అయా నీకు వందనాలు. ఆ భయంకరమైనటువంటి వినాశకుడు ప్రభా రాబోతూ ఉంటున్నాడు తండ్రి. అయా వినాశకుడు తండ్రి నాశనము చేయబోతూ ఉన్నాడు నాయన. అయా మమ్మల్ని ప్రభా నాయన భయంకరమైనటువంటి నాయన ప్రభా అయా లోకంలో పడవేయబోతున్నాడు నాయన. అటువంటి భయంకరమైనటువంటి నాశనం నుంచి తప్పించుకోవడానికి నీవు ఎప్పటి నుంచి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి నాయన. అయా జనులారా తిరిగి రండి మీరు సెలవిస్తున్నావు తండ్రి. అయా మేమందరూ తండ్రి సిద్ధపడి నాయన అయా తండ్రి నీ వైపు మేము తిరిగి తండ్రి నాయన ఇదిగో రాబోయే ఉగ్రముల ప్రభావం తప్పించుకోవడానికి సహాయము దయచేయాలని అయా నశించిపోయేటువంటి ఆత్మల పట్ల ఇర్మియావలే ఇదిగో నా గుండె పొందుకొలుచున్నది, నా గుండె నరాలు ఇదిగో నా గుండె వేదన పరుచున్నది అంటున్నాడు నాయన ప్రభా. అతి రీతిగా మేము కూడా ప్రభా అయా భారము కలిగి నాయన అయా మా భారతదేశము కొరకు ప్రపంచము కొరకు ప్రార్థన చేయడానికి సహాయము దయచేయండి తండ్రి నాయన. అయా నీ కృప నీ కాపుదల అందరికీ తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోవాలని ఎత్తబడినటువంటి వాక్యము సారవంతమైనటువంటి నేల మీద పొందినటువంటి విత్తనాల ఫలింపు దయచేయాలని యేసు ప్రశస్తమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో